అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చులు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పాన్రి. అందుకన్నా ముందాల హెడ్లైన్స్. బస్ ఛార్జీల మీద బీఆర్ఎస్ ధర్నా. రేట్లు దించకపోతే చేస్తారట ఇంకా శానా. సర్పంచ్ ఎలక్షన్లల్లో బెదిరింపులు. కాదని పోటీకి దిగితే తెగుతాయట తలలు. ఆగం చేస్తున్నాయి వానలు. పంట కొట్టుకపోయి ఏడుస్తున్నారు రైతన్నలు. ఓ చేత నోట్ల చక్కెర పోసి ఇంకో చేత ఈపు కారం పూసినట్టే చేస్తున్నది సర్కారు. భయం లేకుండా బస్ ఛార్జీలు ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటా పోతున్నది. దీనికి అడ్డుకట్ట వేయకుంటే తెలంగాణ జనాల జేబులకు షిల్లులు వాడు ఖాయం అనుకున్నది కావచ్చు బీఆర్ఎస్ పార్టీ. పెంచిన ఛార్జీలు దించాలని బస్ భవన్ కార్యాన్ని చేసింది. నొప్పి తెలవకుండా మత్తు సూదేసినట్టు తాపకింత తాపకు కొంత అన్నట్టు 5-10 అనుకుంటా 10 రూపాయలున్న టికెట్ ధరలు ఇప్పుడు 40 దాకా వేసిండ్రు. అందుకే ఊకునేది లేదు అన్నట్టు పోరాటానికి దిగిండ్రు. ఇక ఇట్లా బీఆర్ఎస్ పార్టీలు రోడ్ల మీదకి వస్తే అంత రచ్చరచ్చ అవుతుంది కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల ఇండ్ల ముంగట పోలీసులను పెట్టి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్లు చేసిండ్రు. అయినా కాకిల కళ్ళు కప్పి మేదీపట్నం చేరుకురు బీఆర్ఎస్ పార్టీలు. ఆడ చూడుండ్రు ఎంతమంది పోలీసులను పెట్టిందో సర్కారు. ఇక బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా బస్సులు ఎక్కిండ్రు. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కార్లు దిగి బస్సులు ఎక్కి బస్ భవన్ బయలుదేరిండ్రు. ఇట్లా బస్సుల ప్రయాణం చేసుకుంటా కండక్టర్ను పిలిచి టికెట్ అడిగి తీసుకొని బస్ టికెట్ ధరలు ఎట్లా పెంచిండ్రో, జనాలకు ఏ తిరగ నష్టం జరుగుతున్నదో వివరంగా చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎంటీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైన భారం ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు ఇచ్చాం. 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు, డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఏరియాస్ రావడం లేదు, పీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈమెను ఏ వరంగల్ జిల్లాకు, నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు. మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు. జేబీఎస్ బస్ స్టాండ్ ను హడ్కోలో 1500 కోట్ల కుదబెట్టి బస్ స్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో బస్సుల ప్రయాణం చేస్తున్న మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా సర్కారు పెంచిన బస్ ఛార్జీల తీరును తప్పు పట్టిండు. మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితి ఉన్నది. మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. బస్సుల సంఖ్య పెంచండి. అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి. మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. ఇక తర్వాత బస్ భవన్ చేరుకున్న బీఆర్ఎస్ పార్టీలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడోళ్ళని అక్కడనే ఆపే ప్రయత్నం చేసిండ్రు. బీఆర్ఎస్ లీడర్ మన్నే క్రిషాంక్ ను చూడుండ్రి ఎట్లా ఎత్తుకొని పోతున్నారు పోలీసులు.
తర్వాత ఆర్టీసీ బస్ భవన్ కాడున్న ప్రయాణికులతోని మాజీ మంత్రి హరీష్ రావు మాట ముచ్చట పెట్టిండు. ఆడున్న ప్రయాణికులు ఏం మాట్లాడిండ్రో ఒకసారి మీరే వినండి. పవర్ సోలార్ ఎంత కష్టపడుతున్నారు ఎక్కడానికి, అసలు ప్లేసే లేదు. బస్సెస్ ఆపుతలేరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎవరికి పెట్టామని ఎంత కష్టమైతుంది సార్. ఎంత అసలు ఏమంటారు, పబ్లిక్ ఎక్కువ అవుతారు, బస్సులు ఆపుతలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్ పెట్టినాక అసలు పబ్లిక్ కి కొంచెం కూడా అసలు రెస్పెక్ట్ అనేది ఇస్తలేరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు అనేది ఏంటంటే మంచిగా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, సీట్లు ఉండాలి, బస్సులు టైం కి బస్సెస్ ఆపుతాం కాదు. ఈడ బస్ స్టాప్ ఉంటే ఆడవై బస్ స్టాప్ ముందర ఆపుతారు, ఉరుకుతున్నారు. టైం కి బస్సెస్ కూడా లేవు, బస్సులు లేవు. పబ్లిక్ ఎక్కువ అవుతుంది సార్, బస్సెస్ తక్కువ ఉన్నాయి. పబ్లిక్ ఎక్కువైనప్పుడు బస్సెస్ పెంచాలా లేదా? ఫ్రీ బస్సెస్ పెట్టినాక మళ్ళీ దానికి తగ్గట్టు తీసుకోవాలా లేదా? ఫ్రీ ఉంటే కంపల్సరీ పబ్లిక్ ఎక్కువ అవుతారు, కానీ బస్సెస్ లేకుంటే ఎట్లా? దానివల్ల ఏమంటారు, బస్సులలో ఎక్కువ మంది అయ్యి ప్రెస్సింగ్ అయికుండా చాలా ఇబ్బంది అవుతారు. ఇగో గిట్లా బస్ ఛార్జీలు తగ్గించాలి అనే కొట్లాట జరిగింది. ఇంతేకాదు ముందు ఇంకింత పెద్దగా లొల్లి చేస్తాం, ఛార్జీలు దించకుంటే అన్నట్టు చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. మరి జూబ్లీ హిల్స్ ఎన్నికలు పట్నంలోనే ఉన్నాయి కాబట్టి పెరిగిన ఛార్జీల మీద పోరాటం చేస్తే పబ్లిక్ వీళ్ళకే సపోర్ట్ చేస్తారని గట్టి పట్టే పట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. చూడాలి కాంగ్రెస్ సర్కార్ ఛార్జీలు తగ్గిస్తుందా లేకుంటే ఎట్లయితే అట్లా అని ఉన్నట్టే చేస్తుందా అనేది. అంతర్జాతీయ రాజకీయాలను మించి నడుస్తున్నాయి పాలిటిక్స్ పల్లెలల్లా. ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు ఎత్తులేస్తున్నారు. కొంతమంది మొరటోళ్ళు ఎన్నికలలో పోటీ చేసేటోళ్లను భయపెట్టి బర్ల లేకుండా చేసే ఉద్దర ఉపాయాలు వేస్తున్నారు. వాడెవడో గాని దిమాగ్ తక్కువ ఉన్నాడు కావచ్చు, పోటీకి దిగే ఇంకో మనిషి బండిని కింద పడేసి పొట్టి చేసిండు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి అనే ఊర్లే స్థానిక ఎన్నికలలో పోటీకి దిగేతానికి రెడీగా ఉన్న ఓ క్యాండిడేట్ బండిని కింద పడేసి కట్టెలతోని రాడ్లతోని కొట్టి పొట్టు ఎట్లా చేసిండ్రు. అంతేకాదు ట్యాంక్ కవర్లు ఉన్న బండి కాగితాలు తీసి నువ్వు కనుక ఎన్నికలలో పోటీకి దిగితే నీ బండికి పట్టిన గతే నీకు కూడా పడుతుందని రాసిండ్రు. నువ్వు కనుక నామినేషన్ వేసినవే అనుకో ముక్కలు చేస్తాం, మెజారిటీ నాకే వస్తుందని పోటీకి దిగే ఆలోచన ఉంటే మెతుకు మింగకుంటా చేస్తాం, నేనే పెద్ద లీడర్ని అయితా, ప్రజల సపోర్టు నాకే ఉంటది అని ఎక్కువ చేసి పోటీకి వచ్చేస్తే ఈ భూమి మీద లేకుండా చేస్తామన్నట్టు రాసిండ్రు. చూడుండ్రు ఎట్లున్నదో ఊర్లో పొంటి రాజకీయము. మంచితనము, నీతి, న్యాయం, ఊరుకు సేవ చేస్తామని చెప్పుకొని గెలుచుడు కాదు, పోటీకి నిలబడేటోన్ని చంపుతాం, పొడుస్తాం, నరుకుతాం అని బెదిరించి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు. గసంటోళ్ళు వాళ్ళు అనుకున్నట్టే కుర్చీ ఎక్కితే జనాన్ని ఊరును ఏ తిరగ బాగు చేస్తారో అర్థమవుతున్నది కదా. కాబట్టి గసంతి బద్మాష్ గాళ్ళకు ఓటేయకుండా చిత్తు ఓడించుండ్రి. పోలీస్ సార్లు ఈ బండి నాగం చేసిన వాళ్ళు ఎవరు, ఆ వార్నింగ్లు ఇచ్చింది ఎవరో జర దొరకబట్టి పోలీస్ మర్యాదలు చేయండి సార్లు అని అడుగుతున్నారు ఈ ముచ్చట తెలిసిన గుండంపల్లి జనాలు. ఈ వానలేందో రైతన్నలను పట్టి వీడుస్తున్నాయి. యాసంగి పంటలను వరద పాలు చేసినాయి. ఇప్పుడు వర్షాకాలం పంటలను కూడా నీళ్ళ పాలు చేస్తున్నాయి. పొద్దంతా లైన్లలో నిలబడి తాన్లాడి యూరియా బస్తాలు సంపాదించి పంట పండిస్తే కోడి పిల్లలను గద్ద చేతుకపోయినట్టే వచ్చిరాని వానలు రైతులేం బట్టి పడుతున్నాయి. అయ్యయ్యో ముత్యాల తీరుగా తలతలలాడుతున్న ఒడ్లు కుప్పలు తీసుకుపోయి బురదలు కలిపినాయి వరదలు. నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ల రైతులు పండించిన పంటను ఎండకు ఆరబోసుకున్నారట. ఎప్పటికీ ఆకాశం దిక్కు చూసుకుంటేనే జాగ్రత్త పడ్డారట. కానీ నమ్మించి మోసం చేసిన దొంగను తిరిగా ఒక్కసారి వచ్చి కుండపోత కుమ్మరిచ్చిందట వాన. పాపం బురదపాలైన ఒడ్లను దోషిల్లెత్తుకున్నది గీ మహిళ రైతక్క. ఉత్తుత్తగానే వచ్చిన గింజలు కాదు కదా, 6 గాలం 60 కష్టం చేస్తే నోటి కాడికి అందిని. అందుకే వరదకు కొట్టుకొని పోయిన ఒడ్లను కుప్పలు చేస్తున్నది. పాపం రాశుల కొద్దొడ్లు రాళ్ల పాలైనాయి. చాలా దిక్కులలో వర్లు కోతలకు వచ్చి వడ్లు ఆరబెట్టుకున్నారు. ఐకేపీ సెంటర్లు జల్దీ దొరుకుంటే ఈ తిప్పలు ఉండకపోవని అంటున్నారు రైతన్నలు. 6 గాలం కష్టపడితే మమ్మల్ని ఆగం చేస్తున్నారని కొంతమంది రైతులు ఏడుస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ సర్కారు ఈ వరద బాధితులను ఆదుకోవాలి, అన్నం పెడుతున్న రైతన్నను కాపాడుకోవాలని అంటుర్రు. అన్నదాతల బాధలు చూసిన వాళ్ళు అయ్యింది అనుకున్నదే అయ్యింది. తెలంగాణ సర్కారు ఉరికి ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ఉత్తదే అయ్యే తట్టుకొడుతున్నది. బీసీలకు న్యాయం చేస్తామని వాళ్ళకు 42% రిజర్వేషన్లు ఇచ్చింది, ఓట్ల నోటిఫికేషన్ ఇచ్చింది కదా తెలంగాణ సర్కారు. కానీ ఇవాళ హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది.
అంటే ఊర్ల పొంటి ఓట్ల పండుగను ఆపుండ్రి అన్నది అన్నట్టు. ఏ పద్ధతి ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, 4 వారాలల్లా చెప్పుండ్రి అని సర్కార్కు ఆర్డర్ వేసింది. అంటే ఇంకో నెల రోజుల దాకా ఎలక్షన్ల ముచ్చట ఉండదు అన్నట్టు ఊర్ల పొంటి. మరి రిజర్వేషన్ల సంగతి ఏంది అంటే 4 వారాల తర్వాత వాదనలిన్న హైకోర్టు ఏ తీర్పిస్తే దాని ప్రకారం ఎన్నికల రిజర్వేషన్లు ఉంటాయా అన్నట్టు. ఒకవేళ హైకోర్టు తీర్పును కూడా కాదంటే సర్కారు సుప్రీంకోర్టుకు పోయి ఇప్పుడున్న రిజర్వేషన్లను ఉంచేటట్టు చేయాలి అని అడగొచ్చు. దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తే గదే ఫైనల్ అవుతుంది. అప్పటిదాకా ఇప్పటి రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా అనేది ఎవ్వరు చెప్పలేరు. కాబట్టి తొందరపడిన కోయిల తీరుగా ముందే గుయ్యొద్దు ఊర్ల పొంటి లీడర్లు. సరే గా ముచ్చట అటుంచితే హైకోర్టు స్టే ఇచ్చినందుకు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున లొల్లి చేసినాయి. కాంగ్రెస్ సర్కార్ మాకు ఇస్తున్న రిజర్వేషన్లను ఎత్తగొట్టే పని చేస్తున్నారు కొంతమంది. మా నోటికాడి ముద్దలల్లా మన్ను పోస్తున్నారు, మేమెంతో మాకు అంత భాగం ఇచ్చి తీరాలి అన్నట్టు పొట్టు పొట్టు కొట్లాటకు దిగిండ్రు. ఇటుపక్క కాంగ్రెస్ సర్కార్ మంత్రులు మేము ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసి తీరుతాం అని అంటున్నారు. ఇటుపక్క బీఆర్ఎస్ లీడర్లు పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు పెడితే ఊకునేది లేదు, బీసీలంతా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తామని గట్టిగా బెదిరించి సర్కార్ను. బీసీలను రిజర్వేషన్లు ఇచ్చే దమ్ముంటే ఢిల్లీలో కొట్లాడాలి కానీ కోర్టులు స్టే ఇచ్చే జీవోలు ఇచ్చి కాదని కాంగ్రెస్ సర్కార్ను కాల్చి వాతలు పెట్టిండ్రు. మరి ఆఖరికి ఏమవుతుందో ఎట్లయితుందో తెలవాలంటే కొన్ని రోజులు ఒక్క పట్టాల్సిందే. అంతేగాని ఆగమాగం కావద్దని చెప్తున్నారు ఈ కోట్ల పంచాయతీలు తెలిసిన వాళ్ళు. ఒక దేశం పండుగ ఇంకో దేశంలో దండుగ అన్నట్టే ఉంటాయి ప్రపంచ దేశాలు. కానీ భారతదేశం పండుగలకున్న విలువ ఇంకే దేశానికి ఉండదు. అందుకే అమెరికా దేశంలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈసారి దీవాళికి సెలవిస్తున్నారట. సర్కార్ నౌకరీ చేస్తున్న వాళ్ళకు జీతంలో కట్టింగ్లు ఏం లేకుండానే సెలవు ఇచ్చి పండుగను చేసుకోండి అన్నట్టు పర్మిషన్ ఇచ్చిందట ఆ రాష్ట్రం సర్కారు. బడ్లల్లో కూడా దివాళీ పండుగ సంబరాలు చేసుకునే ఛాన్సులు ఇచ్చిందట. కాలిఫోర్నియా రాష్ట్రానికి వెలుగుల పండుగ దీపావళి రాష్ట్ర ప్రత్యేక దినంగా ప్రకటించిండ్రట. అక్కడి గవర్నర్ న్యూసము ఆ చట్టం మీద సంతకం చేసిండు. దీంతో కాలిఫోర్నియాలో ఉన్న మన దేశం 10 లక్షల పబ్లిక్ పండుగ చేసుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం డెవలప్మెంట్ డేంజర్ గా పని చేసుకుంటూ పోతున్న మన దేశం నుంచి పోయి అక్కడ బతుకుతున్న వాళ్ళ గౌరవాన్ని పెంచడానికి ఈ నిర్ణయం చేసిండ్రట. కాలిఫోర్నియాకు చీకట్లను పారదోలేతానికి వెలుగులు విరబూసేతానికి కష్టపడుతున్న మనోళ్లకు అక్కడ మన దేశపోలు మెదులుతున్న తీరుకు మంచితనానికి ఫిదా అయిందట కాలిఫోర్నియా సర్కారు. అందుకే చీకటి పోయి వెలుగులు విరజిమ్మినందుకు చెడు మీద మంచి గెలిచినందుకు జరుపుకునే పండుగ దీపావళిని రాష్ట్ర పండుగ చేసిండ్రు. మన పండుగను వేరే దేశం రాష్ట్ర పండుగ చేసుడు ఎంత గొప్ప ముచ్చట కదా. శిశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.